మాట్లాడదాం. మరి కొంతమంది ఏజెంట్స్ కూడా ఇక్కడ బాధితులతో పాటు ఏజెంట్స్ కూడా వచ్చారు. ఏజెంట్స్ ని చూసి బాధితులు పైసలు కట్టమని చెప్పి ఏజెంట్స్ ఇంటిపైకి వెళ్తున్న పరిస్థితి. సో మాలో ఇంకో ఏజెంట్, మీరు ఎక్కడి నుంచి? మీరు సార్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలోని పెత్తులు అనే విలేజ్ మాది. ఎంతమంది దాదాపు వచ్చేసి 200 మంది, మొత్తం 200 మందితో కట్టించాను. 200 మందికి కట్టించేసి వాళ్ళు ఇంటి మీద పడేసి నానా దుర్భాషలు ఆడుతూ మా ఫ్యామిలీని, మాకు ఉన్నటువంటి మా భార్యని కానీ మా పిల్లల్ని కానీ వాళ్ళందరినీ తిట్టడం కానీ వాళ్ళని మొత్తం మీద ఒక ఫంక్షన్కి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. మా బిడ్డ కాలేజీకి పోయి దిగి వస్తుంటే మీ నాన్నేడి దొంగ పైసలు కట్టించిండు ముఖం చాటేసిన అని చెప్తా ఉన్నారు. చనిపోయిన వాళ్ళు దాదాపు ఒక ఇంచుమించు 20 మంది దాకా ఉన్నారు. ఆ 20 మంది కూడా వచ్చి వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కలిసి మా ఇంటి మీద పడతా ఉన్నారు. మేము ఏం దిక్కుతోచిన స్థితిలో ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇచ్చేస్తాం, వికారాబాద్లో కొంత వస్తుంది, ఇప్పుడు స్టేషన్ తిమ్మపూర్ దగ్గర ఒక 400 ఎకరాలు ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సీతారాం ఆవాస్ గారు అక్కడ విందు భోజనం ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పేసి చెప్పిన మూమెంట్లోనే చేతులు ఎత్తేసి ఎక్కడో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆంధ్రాకు సంబంధించినటువంటి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ముప్పాల నాగేశ్వరరావు గారు, దాదాపు వచ్చి ఒక బాబురావు గారు, సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది కలిసి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మేము మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అన్నారు. అంతకంటే ముందు కూడా ఒకసారి పిలుపునిచ్చారు ఇందిరా పార్క్ అని చెప్పేసి. ఈ మంది తక్కువ ఉన్నారు కానీ పెద్ద ఎత్తున వచ్చాం మేము ఇక్కడికి. ఆ మంది చాలా పెద్ద ఎత్తున, ఇక్కడ నుంచి అక్కడి వరకు పెద్దగా ఉంది లైను. అప్పుడు కూడా మేము రోడ్డు మీద పడి ధర్నాలు చేశాము. ఇంకొకటి ఆస్తి ఉంది, అగ్రిగోల్డ్ ఆస్తికి సంబంధించినటువంటి పంజాగుట్ట దగ్గర. ఆ పంజాగుట్ట దగ్గర ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ ఉంది, ఆడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినా కానీ మమ్మల్ని పోలీసులతోటి విచిత్రమైనటువంటి లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి వేరే దగ్గర తీసుకెళ్లారు. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తామని చెప్పాడు. గెలిచిన వెంటనే న్యాయం చేస్తామని చెప్తే మేము ప్రజాభవన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మొత్తం మీద పత్రాలు రాసి ఇవ్వండి, రాసిస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అక్కడ కూడా న్యాయం చేస్తామంటే మేము వైట్ పేపర్లు తీసుకొని దాదాపుగా ఇంచుమించు 100 మందితో పాటు దరఖాస్తు పెట్టించి సంతకాలు పెట్టించి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి కూడా సమర్పించిన దాదాపు 3 నెలల తర్వాత ఒక పిలుపు వచ్చింది మాకు. పిలుపు ఏమొచ్చింది, అక్కడ నుంచి దరఖాస్తులు తీసుకున్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి మేము అగ్రిగోల్డ్ మీరు ఇట్లా అని చెప్పేసి దరఖాస్తులు చేశారు అంటే మేము సంతోషపడ్డాం, అమౌంట్ ఇప్పిస్తారేమో అని చెప్పేసి అనుకున్నప్పుడు మీది కోర్టు కేసు ఉంది ఇప్పుడు అంతలా కాదు అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. కానీ మేము ఎక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఒక ఫంక్షన్ కానీ, ఒక పెళ్ళికి కానీ, ఒక పేరెంటానికి కానీ మమ్మల్ని నమ్మి దోస్తాన్ ఫ్రెండ్షిప్ వాళ్ళతో కట్టించాము. మీకు ఎట్లుంటుందో, మీకు ఇంట్లో పైసలు ఎట్లా మీకు శాలరీ లెక్క ఇచ్చారా లేకపోతే దానిపైన కమిషన్లో వేసుడు? కమిషన్ సార్. కమిషన్ ఫస్ట్ వచ్చి 10% అన్నారు, క్రమక్రమంగా తగ్గించారు. ఈ 10% పోయి 8%కి వచ్చింది. అప్పుడే డౌట్ వచ్చింది, ఇదేదో మోసం జరుగుతట్టుందని చెప్పేసి. కానీ అది మొత్తము ఏజెంట్లకు ఇచ్చే డబ్బుతోటే మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక పెద్ద మూమెంట్ తీసుకొచ్చారు. అది కాదు, మాకు ఏజెంట్లకు ఇవ్వడం అని చెప్పేసి అది కరెక్ట్ కాదు. మేము చేసినటువంటి అమౌంట్ ఎంతమంది బాధితులు, ఎన్ని కోట్లు మీరు కట్టించారు కంపెనీ? దాదాపు వచ్చేసి ఇంచుమించు 1 కోటి రూపాయల వరకు ఉంది. 1 కోటి రూపాయల వరకు ఉంటే చనిపోయిన వాళ్ళకు వీళ్ళకి అందరు కలిసి నా సాధ్యమైనంత వరకు, నేను నిరుద్యోగిని, నేను ఎలాంటి పని చేయలేకుండా దీన్ని నమ్ముకున్నప్పుడు, కానీ అప్పుడు చేయి నుంచి దాదాపు ఇంచుమించు ఒక 3-4 లక్షలు ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది ఏమందంటే ఇంటి మీదకి ఎగబడి వాళ్ళకెట్టి ఇచ్చిన మాకు కూడా ఇవ్వాలి, అది ఆ డబ్బు అంతా నీ దగ్గరనే ఉంది అని చెప్పేసి కొట్టడం, గల్లబట్టి గుంజడం చాలా జరిగింది. అంత అన్యాయం. మా భార్యను, నన్ను, మా పిల్లల్ని చాలా అవమానకరంగా తిట్టడం జరిగింది. మళ్ళీ అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించి దానికి సంబంధించిన ఆస్తులు ఇంకున్నాయా? తెలంగాణలో ఉన్నాయా? తెలంగాణలో అప్పుడేమో 3000 ఎకరా కొన్నాడు, ఇవాళ కోట్లలో ఉంది. ఇవాళ వేరే దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకు
ఇదే ముఖ్యమంత్రి బేర్కంచ్ అనే విజయ జిల్లా అక్కడ 4th సీట్ అని నిర్మిస్తుండు, దానికి దగ్గరలోనే ఉంది. అది ఆస్తి జప్తు చేయొచ్చు కదా. ఆస్తి జప్తు చేస్తే వాళ్ళని వీళ్ళని బతిలాడే కంటే ఇవాళ ఎకరానికి ఆ ఫ్యూచర్ సిటీ దగ్గర దాదాపు 35 లక్షల రూపాయలు ఇస్తున్నాడు అక్కడ. మరి అదే డబ్బులు అదే తీసుకొని ఇస్తే అయిపోతుంది కదా. అందుకోసమని మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకైతే న్యాయం జరగలేదు సార్. ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్తున్నాము. ఏం న్యాయం చేస్తాడో. 200 సంవత్సరాల కాలం అవుతుంది, ఇంతవరకు సమాధానం లేదు. సేమ్ ఈ బాధితులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, ఇటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నారు. సో ఏపీలో కూడా ఉన్నా కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏమైనా వాళ్ళకి సాయం చేస్తుందా, వాళ్ళకి తీసుకుందా? ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటిది వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది. ఏ విధంగా జరుగుతుందంటే 20,000 లోపు ఉన్నటువంటి అమౌంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసిర్రు. జగన్ గారు కొంత ఇచ్చాడు, ఇప్పుడు ఈయన కూడా కొంత ఇచ్చేస్తున్నాడు. ఐలాండ్ అనేది పెద్ద ప్రాపర్టీ, ఐలాండ్ అది ఐలాండ్ జాయ్లాండ్ అని చెప్పేసి అక్కడ అది కోర్టు కేసు ఉందని చెప్తున్నారు. ఐలాండ్ ఎట్లా రన్ చేస్తారండి? ఐలాండ్ను ఎట్లా రన్ చేస్తూ ఉన్నారు? కోర్టు కేసులు ఉన్నాయి కదా, రన్ చేయొద్దు కదా. మరి తెలంగాణకు వచ్చిన తర్వాత ఇది కోర్టు కేసు అని చెప్తున్నారు. మరి ఆంధ్రాలో కూడా ఉన్నాయి కదా. దాదాపు 175 రకాల ఆహార పదార్థాలకు సంబంధించినటువంటిది ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఉన్నప్పుడు మొత్తం ఫుడ్ ప్రోడక్ట్ సంబంధించినటువంటి కూడా ఉంది. దాన్ని కూడా మేము భుజాల మీద వేసుకొని దాన్ని కూడా మేము తెలంగాణలో కొనిపించినాం. అన్నీ చేసినప్పుడు కూడా ఏం లేదు. ఇప్పుడు ఏమైనా ఆంధ్రాకు న్యాయం చేస్తామంటే పేపర్లను టీవీలను వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జనాలు మా మీద దాడి చేయడా, ఆంధ్రాలో ఇస్తున్నా కొడక ఇక్కడ ఎందుకు ఇప్పియావు నువ్వు? అగ్రిగోల్డ్ అదే అగ్రిగోల్డే, ఇదే అగ్రిగోల్డే. మరి ఆంధ్రాలో ఇప్పిస్తున్నావు, మరి ఇక్కడ ఎందుకు అది కాదు? ఎక్కడ పోయారు? ఇవాళ పెద్ద తలకాయలు మొత్తం మీద ఎవ్వరు కూడా దాదాపు కోట్ల రూపాయలు కట్టించినామని చెప్పినటువంటి వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లాంటి మీటింగ్కి ఎందుకు రావట్లేదు? అన్యాయం అందరూ జరిగింది, వాళ్ళు కూడా రావాలి కదా. ఇట్లాంటి మీటింగ్లల్లో పెద్ద మీటింగులు పెట్టినా ఏ మీటింగ్లో కూడా వాళ్ళు పాల్గొంటలేరు. మరి వాళ్ళకి ఏం రకమైన ముడుపులు ముందినో, దాదాపు భూములు ఏమైనా. ఇప్పుడు దాదాపు వచ్చేసి మన మిర్యాలగూడలో 250 ప్లాట్లు అన్నారు. మరి అవి ఎక్కడ పోయినాయి? ప్రజలకు ఇవ్వాలి కదా. ఇవైనా కనీసము ఆ ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్లు అమ్మిస్తాం, ఇది అమ్మిస్తామని. ఇవాళ పెద్ద తలకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆక్రమించుకున్నారు. వాళ్ళ దగ్గర సీతారాం ఆవాస్ అని చెప్పేసి చైర్మన్, డైరెక్టర్ వీళ్ళేమో వీళ్ళ దగ్గర మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు వీళ్ళందరూ. మరి కనీసం ఇట్లాంటి విషయం వచ్చినప్పుడు మామూలు మాలాంటి వాళ్ళు మేమేమో మీటింగ్లకు వస్తున్నాము, అన్ని రకాలు మేము పాల్గొంటున్నాము, వాళ్ళు ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. ఏం కోరుకోవట్లేదు సార్. దాదాపు తెలంగాణ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 6,350 కోట్ల రూపాయల మాకు రావాలి. మాకు రావాల్సినటువంటి డబ్బు మరి అక్కడిది కాకుండా తెలంగాణకు సంబంధించి ఇంచుమించు 1,500 కోట్లు రావాలి. ఆస్తులు అమ్ముకుంటే దాదాపు ఇంకా ఎక్కువ 5,000 కోట్లు ఉన్నాయి తెలంగాణలో. దాన్ని అమ్మేసి వేలం వేసి ఇవ్వాలి. పైసా కూడా పోదు, మేము ఇప్పిస్తామని చెప్పాను ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కనీసం మరి ఇంతవరకు కూడా అది వేస్తలేరు. రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడుతున్నాం, మాకు అన్యాయం చేయకండి, న్యాయం చేయండి, అది కోరుకుంటున్నాం సార్. ఉన్నటువంటి గవర్నమెంట్ ఆస్తి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి తీసి ఒక్క పైసా కూడా ఏం అడుగుతలే మేము. ఉన్న ఆస్తులు జప్తు చేయండి. ఇలా ఫ్యూచర్ సీట్లో కొంటున్నావు కదా 35 లక్షలకి ఎకరా. మరి అదే భూమి మీరు తీసేసుకోండి, వేరే వాళ్ళకు కట్టబెట్టండి. వేరే వాళ్ళకి కట్టబెట్టి మాకు ఇవ్వండి డబ్బులు. ఫస్ట్ చిన్న డబ్బులు ఇవ్వండి. చిన్న పెట్టుబడి పెట్టినాం కదా, 10,000, 20,000 ఉన్నటువంటి 30,000 డబ్బు ఉంది, అది ఇవ్వండి. అది ఇస్తే జనాలలో కొంచెం నమ్మకం కలుగుతుంది, మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. మీడియాకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్. థ్యాంక్ యూ.